ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మనకు కష్టాలను చూపిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకెలా శిక్షణనిస్తాడంటే, మనం భూమి పునాదుల్లో కంటూ దిగపోవలసి ఉంటుంది, భూగర్భపు దారుల్లో రాకవలసి ఉంటుంది, చనిపోయిన వారి మధ్య సమాధిలో ఉండవలసి వస్తుంది. కానీ ఆయనకు మనకు మధ్య ఉన్న సహవాసపు తీగ ఎప్పుడు బిగుతై తెగిపోదు. ఆ లోతుల్లో నుండి దేవుడు మనలను పైకి తెస్తాడు. దేవుణ్ణి అనుమానించవద్దు. ఆయన నిన్ను వదిలేశాడని, మరచిపోయాడని ఎప్పుడూ అనుకోవద్దు. సానుభూతి లేనివాడని తలంచవద్దు. ఆయన తిరిగి బ్రతికిస్తాడు. చెరకాపై ఉన్న నూలు దారంలో ఎన్ని ముడులు చిక్కులు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట సాఫీగా చిక్కులు లేకుండా ఉండే భాగం ఉంటుంది. చలికాలపు మంచు ఉంటుంది. ఎట్టకేలకు వసంత ఋతువు రాగానే అది తప్పకుండా విడిపోతుంది. నిలకడగా ఉండండి. దేవుడు తప్పక మీ వైపుకు తిరుగుతాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన అలా చేసినప్పుడు కీర్తనలు మరచిపోయినా హృదయంలో నుండి తిరిగి విజయ గీతం పొంగి పొరలుతుంది. అప్పుడు కీర్తనల రచయితలాగా మనం కూడా పాటలు పాడతాం. స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. వర్షాలు కురిసినా, గాలులు వీచినా, చలికాలపు గాలులు వణికించిన, మబ్బులు కమ్మిన, ఆకాశం ఇంకా చీకటైపోయిన, ఆకులు రాలి వసంతకాలం గతించిన, నా ముఖంపై గాలివానలు కొట్టిన నిశ్చల సంద్రంలా నా ఆత్మ నిబ్బరంగా ఉంది. దేవుడిచ్చినదేదైనా దాన్ని స్వీకరించేందుకు నా హృదయంలో లేదు ఆయన తీర్చలేని ఏ కోరిక.